ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తొలి అడుగు సక్సెస్ఫుల్గా వేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బాబు తొలి విజయం ఖరీదు 4,000 కోట్లు. దిమ్మ తిరిగే లెక్క ఇది. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అవి కూడా 1,000 రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచి ఉన్న 3 మాసాలకు కూడా పెంచి ఇస్తున్నారు. ఇది ఒక రకంగా పెనుభారమే. ఈ తొలి విజయం ఖరీదు అక్షరాల 4,456 కోట్ల రూపాయలు. దీనిని పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇంత సొమ్ము పింఛన్ల రూపంలో పంపిణీ చేయడం దేశంలోనే తొలిసారి. ఒకేసారి 4,456 కోట్లను పంపిణీ చేస్తున్న ఏకైక సర్కారుగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తుంది. అయితే ఈ సొమ్మును ఒక రకంగా చెప్పాలి అంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేంత సొమ్ము, లేదా 10 గ్రామాలకు రహదారులను నిర్మించేంత సొమ్ము. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు ఈ విజయం దక్కించుకున్నారు. అంతేకాదు, చంద్రబాబు ఈ విషయంలో సాంప్రదాయాన్ని కూడా పాటిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పింఛన్లను ఆఫీసులకు పిలిచి ఇచ్చేవారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు, సూర్యోదయం కూడా కాకముందే పింఛన్లు లబ్ధిదారుల తలుపు తట్టేవి. అయితే ఈ సాంప్రదాయం తనకే సొంతమని, రేపు చంద్రబాబు వస్తే మీరు మళ్ళీ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని జగన్ పదే పదే చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మాత్రం పద్ధతిని కొనసాగిస్తున్నారు. జగన్ అమలు చేశాడన్న కోపం కానీ, ఈర్ష్య కానీ ఆయనలో కనిపించడం లేదు. అందుకే ఆయన ఇంటింటికి పింఛను పంపిస్తున్నారు. పైగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. తద్వారా జగన్ మాత్రమే చేయగలడన్న నానుడిని, ప్రచారాన్ని చంద్రబాబు చెరిపివేసి నేను అంతకన్నా బాగానే చేయగలను అన్న మాటను ప్రజల మధ్యకు తీసుకువెళుతున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు గ్రాఫ్ రైను దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళుతూ చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో 4వసారి సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలపై శ్రద్ధ పెడతాం. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛను 6,000 రూపాయలు చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజ బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది.